నుంచి చూడడం మాత్రం నిజంగా మేము చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాం. లాస్ట్ ఇయర్ అనుకున్నాం వెళ్ళాలి అని, ఈ ఇయర్ కూడా అనుకున్నాం, కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల మేము రాలేకపోయాం. కానీ వాలంటీరింగ్ గా వచ్చి గణేష్ ఇంత దగ్గర నుంచి చూడడం అంటే నిజంగా మేము చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నాం అనే చెప్పాలి. థ్యాంక్ యూ సార్. జై బోలో గణేష్ మహారాజ్ కి. చాలా సంతోషంగా ఉందండి. మేమైతే వాలంటీరింగ్ చేయడానికి వచ్చాము. ఇది రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఖైరతాబాద్ గణేష్ అంటే చాలా ప్రత్యేకత ఉంది. దేశం నలుమూల నుంచి కూడా ఒక ఖైరతాబాద్ గణేష్ చూడడానికి 70 అడుగుల ఖైరతాబాద్ గణేష్ చూడడానికి చాలా మంది వస్తుంటారు. సో ఈ రోజు అయితే మనకు 10 రోజులు 11 రోజులు ముగించుకొని మన ఖైరతాబాద్ నిమజ్జనానికి అయితే ఈ రోజు ఎట్టకేలకు స్టార్ట్ అయింది. మార్నింగ్ స్టార్ట్ అయిన 6 గంటల నుంచి కూడా ఎండింగ్ ఇప్పుడు లాస్ట్ 4th క్రైన్ దగ్గరికి వచ్చేంత వరకు కూడా మన హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తరపున మన వాలంటీర్స్ రావడం జరిగింది. ఎక్కడ కూడా చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎక్కడ తొక్కేసలు అట్లాంటివి జరగకుండా కూడా ఎంత క్రౌడ్ ఉన్నప్పటికీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మిగతా అన్ని డిపార్ట్మెంట్ తోని సహాయంతో మనం ముందుకు జరుపుకుంటూ ఇక్కడ లాస్ట్ 4th క్రైన్ దగ్గరికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఈసారి క్రౌడింగ్ కూడా లాస్ట్ టైం తో కంపేర్ చేసుకుంటే ఈసారి ఇంకా ఎక్కువ పెరిగింది. ఎందుకంటే మనకి ఎవ్రీ ఇయర్ ఖైరతాబాద్ గణేష్ అందరికీ తెలిసిందే, బడా గణేష్ ఎవ్రీ ఇయర్ హైట్ పెరుగుతూ వస్తుంది. ఈసారి 70 సంవత్సరాలు కావడం సందర్భంగా 70 అడుగుల ఎత్తు నిలబెట్టడం జరిగింది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. పండుగ వాతావరణం నెలకొంది. ఇక్కడ నిమజ్జనానికి వాలంటీర్ చేయడం చాలా గొప్ప సార్. ఎప్పుడు భక్తుల్లాగా వచ్చి చేస్తుండే. హైదరాబాద్ నుంచి ఉదయం శోభయాత్ర బయలుదేరుతూ వినాయకుడు 7 తలలు 7 సర్పాలు మరి 14 చేతులు ఊరేగింపుతో బ్రహ్మాండ శోభయాత్రలు ఆడుతూ పాడుతూ మీరాటాకీస్ నుంచి టెలిఫోన్ భవన్ నుంచి అక్కడ ఆడుతూ పాడుతూ మరి అక్కడ పులిగోర కానీ ప్రసాదాలు కానీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎంతో ఉస్కేసే రాలనంత భక్తులు పాల్గొన్నారు. భక్తులకు అడుగడుగున పోలీస్ డిపార్ట్మెంట్ మరి మహిళా సీఎం మరి మీడియా వారు అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తున్నందుకు మా తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి డైనమిక్ లీడర్ మరి రేవంత్ రెడ్డి అన్నకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం కి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎంతో బ్రహ్మాండంగా సహాయ సహకారాలు అందించినందుకు చాలా సంతోషంగా ఉన్నారు భక్తులు. మరి ఆడుతూ పాడుతూ వచ్చింది. మరి వినాయకుడు సాక్షాత్తు మరి వినాయకుడు పండుగ రోజు ఒకెత్తు మరి వినాయకుడు కదులుతూ వస్తున్నా, వినాయకుడు నిజంగానే వినాయకుడు కదులుతూ వస్తున్నా అన్నట్లు ఉంది. మరి ప్లేట్ నెంబర్ 4 దగ్గర ఆగింది. ఒక ½ అన్ అవర్ పూజ జరుగుతుంది. పూజ జరిగిన తర్వాత వెండి పని జరుగుతుంది. తర్వాత నిమజ్జనం కార్యక్రమం జరిగిపోతుంది. అంటే ప్రభుత్వం నుంచి మనకు నిమజ్జనానికి సంబంధించి ఎటువంటి విధంగా ఏర్పాట్లు చేస్తారు? ఈ రోజు భక్తులు చూసుకుంటే ఇసుకేస్తే రాలంత జనం, మీరు అన్నట్టు ఇసుకేస్తే రాలంత జనం ఉన్నారు. ఏ విధంగా ఏర్పాటు కావాలి? దాదాపు ఎంత టైంకి మన ఖైరతాబాద్ నిమజ్జనం జరగబోతుంది? చాలా బ్రహ్మాండంగా అన్ని సహాయ సహకారాలు అందించిన డైనమిక్ లీడర్ మన ముద్దు బిడ్డ, తెలంగాణ ముద్దు బిడ్డ మన రేవంత్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ, వాటర్ వర్క్స్, ఇండోమెంట్ డిపార్ట్మెంట్, ఆర్ఎంపీ డిపార్ట్మెంట్, అంబులెన్స్ బండ్లు ఏర్పాటు చేసిన మా డిపార్ట్మెంట్ తెలంగాణ ప్రభుత్వానికి గౌరవలేని ముఖ్యమంత్రి గౌరవలేని బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం వారి సహాయ సహకారాలతో ఎంతో బ్రహ్మాండంగా ఉత్సవం జరిగింది. భక్తులు ఎంతో మరి ఆనందంగా సంతోషంగా ఒక ఎలివేషన్ గాలి వాతావరణం మంచిగా సంతోషంగా భక్తులు దొబ్బుకోకుండా చేయకుండా ఎంతో బ్రహ్మాండంగా ఏర్పాటు చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ కు మన మున్సిపాలిటీ అన్ని ఆల్ డిపార్ట్మెంట్ వారికి మేము ప్రత్యేకంగా గణేష్ ఉత్సవ కమిటీ తరఫు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా బాగుంది సార్. చూద్దాం అనేసి వచ్చాము విత్ ఫ్యామిలీ అంతా. మేమే కాకుండా ఇంకా చాలా మంది అట్లాగే ఫ్యామిలీస్ తోనే వచ్చారు. చాలా బాగుంది ఇక్కడ చూడడానికి. ఇప్పుడు అదే వినాయకుడు నిమజ్జనం చూద్దాం అనేసి వచ్చాము. ఎలా ఉందన్న ప్రభుత్వం నుంచి చేసినటువంటి ఏర్పాట్లు కానీ, ట్రాఫిక్ కండిషన్స్ కానీ, ఇక్కడ నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే చెప్తారు? బాగున్నాయి. గత సంవత్సరం మీద ఇప్పుడు చాలా బాగుంది. చాలా బాగుంది. ప్రతి సంవత్సరం వస్తుంటాం మేము నిమజ్జనం చూడడానికి. ఫ్యామిలీతో వస్తాం. చూసినా గణేష్ చూసినా దర్శనం అయిందా? సరే కదా, అప్పుడు దర్శనం చేసుకోండి. మంచిగా ఫ్యామిలీ నిమజ్జనం చూడడానికి వచ్చినారు మేడం? బాగుందండి. ప్రతి సంవత్సరం వస్తానండి నిమజ్జనానికి ఫ్యామిలీ తోటి.